నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద ట్రంప్ అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మాత్రం కొంతవరకు ఇప్పుడు ప్రభావవంతమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకు ప్రతిభావంతమైన అనేటువంటి అంశాన్ని మాట్లాడాల్సి వచ్చింది అంటే, ప్రతిభ ఆధారంగా జారీ చేయాల్సినటువంటి H1B వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం భారతదేశంతో పాటుగా ప్రపంచంలో అనేక దేశాల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా 1990 నుంచి H1B వీసాలను కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతవరకు ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారిని వారి దేశంలో ఉద్యోగానికి కూడా ఆహ్వానిస్తూ ఇచ్చేటువంటి ఒక వీసా. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, H1B వీసా జారీ చేయాలి అంటే దాదాపు $1,00,000 వరకు కూడా రుసుమును చెల్లించాలి. $1,00,000 అంటే దాదాపు మన కరెన్సీలో చూసుకుంటే 88 లక్షల వరకు. అంటే అంత ఆదాయం లేని వారు ఇంత రుసుమును చెల్లించి H1B వీసా పొంది అమెరికా వెళ్ళేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుందా? ఈ H1B వీసా మీద బేస్ అయి మాత్రమే అమెరికాకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి వారిలో దాదాపు 72% కేవలం ఒక భారతదేశంలోనే ఉన్నారు. అంటే ఈ వీసా ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావం ఎక్కువగా భారతదేశం మీద పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అసలు ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయంతో భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది? 1991లో మనం ప్రైవేటీకరణ అనేటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎల్పీజీలను తీసుకువచ్చిన తర్వాత కూడా ప్రైవేటీకరణ దాంట్లో ఖచ్చితమైనటువంటి కొంతవరకు ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు రాక భారతదేశంలో కొంతవరకు తగ్గిందా లేదా మందగమనంలో ఉందా? ఒకవేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు భారతదేశం అంతా ఆలోచన చేస్తుంది అంటే అప్పుడు 1991లో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం ఇంకా ఎక్కడ అమలవుతుంది అనేటువంటి అనేక ప్రశ్నలు కూడా ప్రస్తుతం మన ముందు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాల మీద ఎలా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? H1B వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇంప్లిమెంటేషన్కు సంప్రదించి దాదాపు టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులందరూ ఈ తక్కువ టైంలోనే అమెరికాకి వెళ్ళాలనేటువంటి ఆతృతలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇదే అనువుగా కూడా విమానయాన సంస్థలు ప్రయాణ ఛార్జీలు కూడా భారీగా పెంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు మొత్తం మీద ప్రపంచ దేశాల్లో వాణిజ్యపరంగా ఏం సాగుతుంది? ట్రంప్ నిర్ణయం పూర్తి స్థాయిలో భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? H1B వీసాకి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా తీసుకునేటువంటి అవకాశం భారతీయులకు ఉందా? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా ప్రొఫెసర్ శేషు గారు, రాజకీయ విశ్లేషకులు, మిట్టా పార్థసారథి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఎస్, రామ్మోహన్ రావు గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ వివాదాస్పద నిర్ణయం ఏదైతే ఉందో ఇది భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? ట్రంప్ కానీ సిరాజ్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులు శేషు గారికి, లక్ష్మణ్ గారికి, మనకు పార్థసారథి గారికి అందరికీ నమస్కారం. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కిన కొమ్మని అనుకోవడం లాంటిది. ఇప్పటికే మనం చూస్తున్నాం, విదేశీ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ యూనివర్సిటీలో చదవాలంటే హార్వర్డ్ కావచ్చు, స్టాన్ఫోర్డ్ కావచ్చు, రకరకాల యూనివర్సిటీలు చదవాలంటే రకరకాల పరీక్షలు పెట్టి, ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో కంట్రోల్ చేసి చూసాం కదా, మొన్న మనం మహబూబ్నగర్ వాసి చంపేశారు అక్కడ. అట్లా చూసుకొని ఇవాళ విదేశీ విద్యార్థుల వలస తగ్గింది అక్కడికి. దాంతో వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం మనకు ఆ విద్యా సంస్థలు కలిగింది. మొట్టమొదటి నష్టం అది. ఇప్పుడు రెండోది ఏంటంటే $1,00,000 అంటున్నారు కదా, దాని డాలర్ రేటు బట్టి 88 కావచ్చు, 90 కావచ్చు, 86 కావచ్చు, మొత్తం మీద 88 నుంచి 90 లక్షల రూపాయలు కట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇది మేధో వలస. H1B వలస అంతా కూడా నైపుణ్యం గల, అది కార్మికులు అనవచ్చు. డాక్టర్లు కూడా కార్మికులు, డాక్టర్లు కానీ, లేకపోతే ఇంజనీర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, లేకపోతే రకరకాల వాళ్ళందరూ పోయే క్రమంలో H1B వీసా ఇష్యూ చేస్తారు. దీని మీద $1,00,000 అంటే గతంలో $1,000 ఏమో అప్లికేషన్ ఫీజు ఉంటే $5,000-6,000 మించకుండా వాళ్ళు అవి కూడా ఉద్యోగి మీద భారం పడేది కాదు, ఆ కంపెనీలు భరించేవి. ఇప్పుడు $1,00,000 కట్టుకొని వాళ్ళు ఇక్కడి మేధో శ్రమను ఆహ్వానిస్తారా లేదా అంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తారా. నేనైతే పాజిటివ్ చెప్తున్నాను. వారు తప్పటాడు వేశారు కానీ దీనివల్ల వెంటనే మనకు నష్టం కాదు. నష్టం అయితే వాళ్ళ కంపెనీలకి అవుతుంది, నష్టం ఏం లేదు. వాళ్ళకి అవసరమైతే తీసుకుంటారు. రెండోది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, అక్కడ మేధో నైపుణ్యాన్ని పెంచుకోకుండా, వాళ్ళను దానికి సరైన విధంగా సిద్ధం చేయకుండా దీని వెంటనే ఆప్యం అయింది అంటే పారే నీరు అయిపోతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? నష్టపోయేది వాళ్ళే కదా. నేను మొదటి సమస్య చెప్తాను నేను సిరాజ్ గారు. అంటే చెరువు మీద అలిగితే ఏమవుతుంది అందరికి తెలిసిందే కదా, అదే జరుగుతుంది. అలగడం కాదు, చెరువు మీద ఇప్పుడు పురోధం చూపెడుతున్నాం కనుక ఏపీ అట్లా నీ పనికిరావు అంటే సూర్యకాంతి ఆపలేమంటాం కదా. అట్లా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేసేది గోల్డ్ కార్డ్ అని ప్రవేశపెట్టారు. ఏది మనకు $10,00,000 అని చెప్పి. ఏమైనా వర్కౌట్ అయిందా? ఏం కాలే కదా. అన్నిటికంటే ముఖ్యమైనదంటే సీతయ్య ఎవరు చెప్పినా వినడు అనేది
ఆయన చెప్పేది కూడా చంచలత్వం ఎక్కువ ట్రంప్ కనుక ఇవాళ అన్న మాట రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్న మాట ఇంకోళ్ళు ఉండకపోవచ్చు. ఇప్పటికే ఫెడరల్ కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని కూడా వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినాయి. దాంతో పాటు సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టును కూడా ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆయన. ఏమనంటే ఒకవేళ మీరు ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుల్ని మీరు కనుక దాన్ని సమర్థిస్తే రేపు ఆర్థికంగా అమెరికా నాశనం చేసినట్టే అని చెప్పి అమెరికా పౌరుల వరకు భావోద్వేగాన్ని భావోద్రేకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంత పిచ్చివాళ్ళు కాదు, అమెరికా పౌరులు నష్టం ఏం లేదు అంటున్నారు. ఇవాళ దానివల్ల ఇంకొక రెండో నష్టం కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన చేసే చర్యలు ఏమైందంటే గోల్డ్ కార్డు వర్కౌట్ కాలేదు. ఇదేమో దీనిలో ఈ ఏమంటారు ప్రొక్లమేషన్ అంటారు. ప్రొక్లమేషన్ లో ఏం చేస్తున్నారంటే ఏది $1,00,000 దాన్ని కూడా ఇప్పటి నుంచి అమలవుతుందా అని డేట్ కనుక ఇప్పటి నుంచి నా ఉద్దేశం ఏంటంటే డీముడు అంటే ఇప్పటి నుంచి అమలవుతుంది. పాత వాళ్ళకి నష్టం కాకపోవచ్చు, కానీ పాపం కంపెనీలు కానీ పనిచేస్తున్న ఉద్యోగులు కానీ భయపడుతుంది ఏంటంటే 2024 జనవరి కన్నా ముందు ఆయన ప్రెసిడెంట్ ఎలక్ట్ తర్వాత 2-3 నెలల సంధి కాలంలో అనేక విద్యా సంస్థలు కానీ కంపెనీలు కానీ మీరు దేశంలో లేకుండా అమెరికా నుంచి దాటి ఎక్కడికైనా పోతే వెంటనే మరి మీరు వచ్చేయండి, మీకు ఉద్యోగాలు చేరండి, లేకుంటే మీ కోర్సులో చేరండి, మీరు అమెరికాలో ఉంటే సేఫ్, ట్రంప్ వస్తే ఓ తుఫాన్ లాగా వచ్చేస్తాడు, సమస్య లేదు, ట్రంప్ సునామీ వస్తుంది, మీరు వెనక్కి రండి అని అన్నారు. సరిగ్గా అదే పరిస్థితి వాళ్ళ మనకు కనపడుతుంది. కానీ నా ఉద్దేశం ప్రొక్లమేషన్ ఆర్డర్ చూసిన వాడికి చెప్తున్నాను, మిగతా మిత్రుడు చెప్పాలి, నాకు తెలిసినంతలో ఇప్పటి నుంచి అమలు అవుతుంది కానీ పాత వాళ్ళకి అమలు కాదు. కానీ పాత వాళ్ళు కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఆయన. ఇంకొక మాట ఏంటంటే మనకు RIC రష్యా, ఇండియా, చైనా కూటమి వల్ల కూడా కొంత ఒక రకంగా అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది, ఒక రకంగా మోడీ విలువ తెలిసి వస్తున్నది. దాంతో పాటు మొన్న కావాలని కల్పించుకొని మోడీ పుట్టినరోజు నాడు ఆయన మాట్లాడడం కానీ మాటలు కలుపుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇవన్నీ వట్టి ముచ్చట్నే. రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లో మనకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మిగతా దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఒకటేమో తన దేశంలోని ఎలాన్ మస్క్ ను వేరే దేశాల్లో కంపెనీలు పెట్టొద్దని, కారు అమ్మకాలు పెట్టొద్దని చెప్పి కారు కంపెనీలు పెట్టొద్దని, ఉత్పత్తి చేయొద్దని, అట్లాగే మనకు యాపిల్ కంపెనీని బెదిరించారు. ఇవన్నీ వర్కౌట్ అవుతలేదు. చివరికి ఏమవుద్ది అంటే ఆయన మాట మీద ఆయన నిలబడతాడో లేదు తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక 6 నెలలు తెలిపోతుంది అంటే ఇట్లాంటి ఆర్డర్లన్నీ కూడా కింది కోర్టులు రద్దు చేస్తాయి. ఇప్పుడు మనకు భయం ఏం లేదని నేను అంటున్నాను. మేధో శ్రమ ఇవాళ లేకపోతే రేపు చేసుకుంటాం. మన వాళ్ళు కూడా కొంచెం కన్నవారి కాలం తగ్గించుకోవాలి. అక్కడికి పోతే ఏదో వస్తుందని చెప్పి $1,00,000 చెల్లించే పరిస్థితి ఉండదు. కంపెనీలు దానికి సిద్ధమవుతాయి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ లో కొన్ని ఉంటాయి. అవసరమైతే ఇక్కడ నుంచి మేధో శ్రమ అవసరమైనప్పుడు వాళ్ళు $1,00,000 కూడా చెల్లించడానికి సిద్ధం ఉంటారు. మన వాళ్ళ మీద భారం పడదు. పడితే ఆ $1,00,000 ఎవరి మీద పడతాయి? అక్కడ మనం ఉత్పత్తి చేసేదే కనుక తాగే వాళ్ళే కడతారు తాళ్ల పన్ను అని సామెతోటి. కనుక అక్కడి ప్రజలే అనుభవించాల్సింది. ఇప్పటికే సుంకాల పెంపు వల్ల కూడా చాలా రేట్లు పెరిగినాయి. ఒక రకంగా డిమాండ్ సప్లైలో తేడా వచ్చింది. తాత్కాలికంగా మన నష్టం జరిగింది కాదంటలేదు. కానీ ఈ తాత్కాలిక నష్టం రేపు పొద్దున వాళ్ళ మీద ఆధారపడకుండా ఇతర దేశాలకు మనకి ఎగుమతి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు తప్పుడు కాదు కదా. కాకపోతే ఒక టెండెన్సీ మెయింటైన్ అవుతుంది సిరాజ్ గారు. మొత్తం మీద యూరోపియన్ కంట్రీస్ లో కానీ ముఖ్యంగా రేసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశంగా ఉన్న బ్రిటన్ లాంటిది కూడా ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారు? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయి కామన్వెల్త్ దేశాలని అవే కదా. ఇవాళ ఆఖరికి వాళ్ళకే వచ్చింది. అక్కడ కూడా ఇంకో సమస్య వస్తుంది అంటే బ్రిటన్ లో భారతీయుల వ్యతిరేకత లేదు. అక్కడ డిస్కషన్ చేద్దాం మనం. ప్యానల్ ఉన్నటువంటి వేరే వారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక మాట నష్టం ఏం లేదు, మనం నష్టం ఏం లేదు, కొంచెం ఓపిక పట్టాలి. సబర్ కా ఫల్ మీఠా రహతా, కొంచెం ఓపిక. అలా కాదు, మనం మీరు చెప్పినటువంటి అంశాలు ప్రపంచ దేశాల మీద ఎలా ప్రభావం చూపబడుతుంది, భారతదేశం మీద ఎలా ఉండబోతుంది, మన డాలర్ కి ఈ ఏదైతే రూపాయికి సంబంధించినటువంటి రెండింటికి మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉంది, అన్ని అంశాలు మనం డిస్కషన్ చేద్దాం. ఎస్ లక్ష్మణ్ గారు ఎలా చూడాలంటారు? అంటే దాదాపు $1,00,000 అంటే 88 లక్షల రూపాయలు సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి అక్కడ ఉద్యోగానికి వెళ్ళేటువంటి వారు కట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగులు కట్టేది కాదు, ఇది కంపెనీనే కడుతుంది. ఎప్పుడు కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఏదైనా కంపెనీలో అదర్ కంట్రీస్ లో అంటే అమెరికాలో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇండియన్స్ వాళ్ళే వీసాకు అప్లై చేస్తారు, వాళ్ళే ఆ వీసా ఫీజు కడతారు. కట్టిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్తారు. అయితే ఏమిటంటే $1,000 ఉన్నటువంటిది $1,00,000 పెంచినప్పుడు రామ్మోహన్ రావు చెప్పినట్టు పెద్ద పెద్ద కంపెనీలకు అది పెద్ద భారం కాకపోవచ్చేమో కానీ చిన్న చిన్న కంపెనీలకు అది పెద్ద భారం అవుతుంది. భారం అయినప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఇండియాలోనే కంపెనీలు పెట్టి అక్కడనే మీరు పని చేయండి అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ అమెరికా కంపెనీలు చాలా ఉన్నాయి, ఇండియాలో హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అందువల్ల వాళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తారు, నీకు $1,00,000 ఇక్కడికి వస్తే కదా మేము కట్టాలా, మేము అక్కడే రిక్రూట్మెంట్ చేసుకుంటాము అన్నప్పుడు మనం ఏం ఆలోచన చేస్తామంటే
మరి ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తే వచ్చే శాలరీ ఎంత, అక్కడికి వెళ్తే వచ్చేది ఎంత? అక్కడికి వెళ్తే మనకు డాలర్ రూపంలో వస్తుంది కాబట్టి మనము నెలకు 10 లక్షలు మన రూపీస్లో వచ్చినా కూడా 5 లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా, 5 లక్షలు నేను ఇంటికి పంపవచ్చు కదా అని ఆశపడి వెళ్తున్నారు అక్కడికి. తల్లిదండ్రులు కూడా అరే సుఖమైన మనకి ఇంటికి పంపుతాడు, ఇక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు, మనం కూడా సుఖంగా ఉండొచ్చు అని భావిస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు వాడు ఇండియాలోనే మీరు పనిచేయండి అన్నప్పుడు అంత శాలరీ ఆ డాలర్లది మనకు వర్తించదు. వర్తించినప్పుడు ఏం చేస్తాడు, నువ్వు ₹1,00,000 ఇచ్చినా పని చేస్తావు, నెలకు చెయ్యి అంటాడు. సో విధి లేనప్పుడు మనం ఇక్కడ చేస్తాం, మనకి ఎన్ని లక్షలు నష్టము? యావరేజ్ 4 లక్షలు నష్టం అతనికి ప్రతి నెల. నా లెక్క ప్రకారం చెప్తున్నాను నేను. అందువల్ల ఇక్కడ మనం ఖచ్చితంగా మన యొక్క నిరుద్యోగులు నష్టపోతారు ముందు. అలాగే రెవెన్యూ ఏదైతే ఇతర దేశాల నుంచి మనకు వస్తుందో అది తగ్గిపోతుంది. అంటే మన ఆర్థిక వ్యవస్థకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి దానివలన. ట్రంప్ ఏం తెలివి తక్కువ ఏం కాదు, మన వల్ల ఇండియాని ఏదో విధంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు. ఇక్కడ మన పిల్లలు అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఖర్చులు పెట్టుకొని మిగతా డబ్బులన్నీ ఇండియాకే పంపిస్తున్నారు. ఎక్కడైనా అరబ్ కంట్రీస్ వెళ్ళానండి, ఇంగ్లాండ్ వెళ్ళానండి, జర్మనీ ఎక్కడ వెళ్ళినా కూడా ఖర్చులు పెట్టుకుంటారు, మిగతా ఇండియాకి పంపిస్తుంటారు. సో మనకి విదేశీ మాదక ద్రవ్యాలు మనకి ఎక్కువ వస్తున్నప్పుడు ఇప్పుడు తగ్గిపోతాయి కదా, తగ్గిపోయినప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది అనేది అతని ఆలోచన అయి ఉండవచ్చు. అయితే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే ఈ రియాక్షన్ ఆయన మాట్లాడాడు ఇవాళ మన మోడీ గారు, అరే మేము స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాం, ఇతర దేశాల మీద కాదు, మేము ఇక్కడే కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తాము, అవసరమైతే మీ విదేశీ కంపెనీలని ఇక్కడ పెట్టుకోండి, మేము మీకు అనుమతులు ఇస్తాము, రాయితీలు కల్పిస్తాము, మేము స్వతంత్రంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాము, ఏ దేశాల మీద ఆధారపడి మేము బతకాల్సినటువంటి అవసరం లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. సో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్, టెంపరవరీ వాళ్ళు, సరే వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అది ఇయర్లీ కట్టాలి, మళ్ళీ ఒకసారి కట్టేది కాదు, ప్రతి సంవత్సరం కట్టాలి. ప్రతి సంవత్సరం కట్టాలంటే అక్కడ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని కూడా కట్టమంటాడు నెక్స్ట్ ఇయర్ నుంచి. అదెంత ఎందుకు చేస్తున్నాడంటే కొంత ఆర్థిక వ్యవస్థ మా వ్యవస్థ కూడా చిన్న భిన్నమైంది, మేము కూడా ఆర్థికంగా ఎదగాలి కదా అనేటువంటిది వాళ్ళు అక్కడ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఒబామా కూడా ఇందాక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇవన్నీ పిచ్చిపోని చేస్తున్నాడు ఇతను, అంతర్జాతీయంగా ఇతర దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడం లేదు, అలాగే దేశంలో కూడా 2 భాగాలుగా చీల్చేసి ఈ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు, గొడవలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి వస్తున్నది అని ఒబామా కూడా చెప్తున్నాడు. మరి ట్రంప్ ఉద్దేశం ఏందో, మరి అక్కడ కూడా ఇప్పుడు తిరుగుబాటు వస్తుందో, మరి ఏం చేయగలుగుతారో, ఒబామా ఏం చేస్తారో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దాదాపు 1 కోటి మంది పైన మన ఇండియన్స్ అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కూడా ప్రభావం పడుతున్నప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ మనకి ఏం చేస్తాడో ఏమో, H1B మనం పని చేస్తున్నా కూడా మీరు ఇంటికి పోండి అని చెప్పి అది రద్దు చేస్తాడో ఏమో అనేటువంటి భయం కూడా వాళ్ళకి పట్టుకుంది. ఇప్పుడు ఈ డబ్బు ఈ డాలర్లు పెంచడమే కాదు, ఉద్యోగ భద్రత కూడా ఉంటుందో లేదో అని భయపడుతున్నారు. మరి చూడాలి. ఇప్పుడు పెద్ద కంపెనీలు అక్కడ ఉండేటివి ఈ ట్రంప్ నిర్ణయం మీద ఇంకా వాళ్ళు ఏమి చెప్పడం లేదు, అంటే ఆలోచిస్తున్నారేమో తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళు మరి ఈ ట్రంప్ మీద రియాక్షన్ ఎలా చూపిస్తారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది దాన్ని బట్టి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. శేషు గారు, ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే చైనా అంటే కేవలం 11% మాత్రమే చైనాలో ప్రభావం ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. కానీ 72% మనం ఆల్రెడీ H1B వీసా కలిగి ఉన్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి వారిని పక్కన పెడితే కొత్తగా అమెరికాకి వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం ఇది ఒక పెద్ద ఆటంకంగా భావించాలం. అమెరికన్ ప్రెసిడెంట్ వైఖరి ఎట్లున్నదంటే నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. అది సుంకాల విషయంలో కావచ్చు, ప్రపంచంలో ఏ దేశం పైన లేనటువంటి సుంకాలు భారతదేశం పైనే వేశాడు. 50% సుంకాలు వేశాడు. ఇది హైయెస్ట్ అన్నట్టు. మన మీద సుంకాలు అంత పెద్ద ఎత్తున వేయటమే కాదు, యూరోపియన్ యూనియన్ కను G7 దేశాలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, సూచన చేస్తున్నాడు. భారతదేశం నుంచి ఎగుమతి అయ్యి వచ్చేటటువంటి వస్తువులపైన 100% సుంకాలు వేయండి అని. తర్వాత అది రెమిటెన్స్ విషయంలో కావచ్చు. తర్వాత మూడోది వాళ్ళ ట్రంప్ తీసుకున్నటువంటి H1B వీసాల విషయంలో ఈ 3 నిర్ణయాలు కూడా భారత్ వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మనం చూడాలి. ఇప్పటి వరకు H1B వీసాల విషయంలో
మనం అప్లికేషన్ ఫీ ఒక 6 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకాఏకిన $1,00,000 అంటే దరిదాపు భారతదేశ కరెన్సీలో 88 లక్షల రూపాయలకు పెంచాడు. అంటే ఇంత పెద్ద మొత్తంలో అప్లికేషన్ ఫీజే కాదు, ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కట్టాలనేది ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. బట్ ఇంత పెద్ద మొత్తంలో అప్లికేషన్ ఫీ కట్టి భారతదేశం నుంచి ఇప్పుడు అమెరికాకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, ఏబో మధ్యతరగతి వాళ్ళు పోగలుగుతారా అంటే అది కంపెనీలే కడతాయి అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. కానీ కంపెనీలు కట్టినప్పుడు కూడా ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి వృత్తి నిపుణులను ఇంత పెద్ద మొత్తంలో పేమెంట్ చేసి కంపెనీలు అమెరికాకి పంపకపోతే పోవాలని కలలు కంటున్నటువంటి వాళ్ళు, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని కలలు కానేటటువంటి వాళ్ళ కలలుగానే మిగిలిపోతాయి అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఎందుకంటే 1990లో అసలు ఈ సిస్టమే H1B వీసాల విషయం వచ్చినప్పుడే దాని ఆబ్జెక్టివ్ ఏంటది? ప్రపంచంలో ఉన్నటువంటి వృత్తి నిపుణులను ఉపయోగించుకోవటం, అమెరికన్ కంపెనీలు ఉపయోగించుకోవటం, దానికోసమే ఇది వచ్చింది. అయితే ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు వరకు మనకు ఉన్నటువంటి ఒక స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ప్రతి సంవత్సరం ఒక 85,000 మందిని ఒక లాటరీ పద్ధతిలో H1B వీసాల విషయంలో అమెరికా పర్మిట్ చేస్తే భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు 71% ఉంటున్నారు. అంటే భారతదేశం నుంచే ఎక్కువ మంది వెళ్తున్నారు. దాంట్లో ఇండియన్ షేర్ 71% ఉంది. బట్ చైనా వాళ్ళది 11.7% ఉంది. అంటే ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఇంత పెద్ద మొత్తంలో అప్లికేషన్ ఫీజు పెంచడం వల్ల బట్ అక్కడికి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ కళలు ఏమవుతాయి, అవకాశాలు ఏమవుతాయి, వాటిపైన సరే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే తాత్కాలికంగా ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఇది ప్రభావం పడుతుందా లేదా, అది భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి వృత్తి నిపుణులు ఉద్యోగం చేయాలనుకునేటువంటి వాళ్ళపైన ప్రభావం పడుతుందా లేదా, అది ప్రతికూల ప్రభావం పడుతుందా లేదా అనేది కనుక మనం చూస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ ప్రకటన చేస్తున్నప్పుడు ఎవరు యుఎస్ కామర్స్ ఎగ్ అయినటువంటి హోవార్డ్ లుట్నిక్ ఇతను చేసినటువంటి ఒక ప్రకటన ఏంటంటే 2 కీలకమైనటువంటి ప్రకటనలు చేశాడు. అంటే యుఎస్ కామర్స్ సెనేటర్ అన్నట్టు ఈయన చేసినటువంటి ఆ ప్రకటన ఏంటి అని అంటే ఒక వారం రోజుల క్రితం తను ఒక మాట చెప్పాడు భారతదేశం గురించి. ఏం చెప్పాడంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అమెరికా నుంచి ఒక మొక్కజొన్న కంకిని కొనలేదా అని అన్నాడు. అంటే భారతదేశము అమెరికా మొక్కజొన్నని దిగుమతి చేసుకోవడానికి మనం అనుమతి ఇవ్వట్లేదు కాబట్టి ఆ వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్య చేశాడు భారతదేశం పైన. ఇది భారతదేశాన్ని ఇన్సల్ట్ చేసేటటువంటి అంశం, వ్యంగ్యంగా మాట్లాడినటువంటి అంశం. తర్వాత ఈ H1B వీసాల అప్లికేషన్ ఫీజు రుసుముని పెంచేటప్పుడు కూడా తను చేసినటువంటి వ్యాఖ్య ఏంటో తెలుసా అండి? పనికి రాని వ్యక్తులను అమెరికాకి రావటం ఆపేయాలన్నాడు. అంటే ఏంటది, దీని ఉద్దేశం ఏంటది? తను ఎవరిని పరోక్షంగా కామెంట్ చేస్తున్నాడు అనేటటువంటి విషయం గమనించాలి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అమెరికాకు వెళుతున్నటువంటి వ్యక్తులు పనికిరాని వాళ్ళ. ఎందుకు అంటున్నాను నేను ఈ మాట? H1B వీసాలను ఉపయోగించుకొని భారతదేశం నుంచి వెళుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ కదా, 71% అని మీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా. అంటే భారత్కు వ్యతిరేకంగా ఈ హోవార్డ్ లుట్నిక్ అనేటటువంటి వాడు చేస్తున్నటువంటి వ్యాఖ్యానం ఏంటి అని అంటే పనికిరాని వాళ్లను అమెరికాకు రావటం ఆపేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ H1B వీసాల విషయంలో 88 లక్షల రూపాయలకు మేము పెంచుతున్నాము, దీన్ని $1,00,000 మేము దీని ఫీజు పెంచుతున్నామని చెప్పినట్టుగానే మనం భావించాలి కదా. కానీ వాస్తవంగా మీకు ఇండియన్ అంటే లేబర్ లేకపోతే ఇండియన్ వర్కర్స్ లేకపోతే ఇండియన్ ఎంప్లాయీస్ మీకు ఐటీ కంపెనీస్లో కానీ టెక్నాలజీలో కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీలు అన్నింటిలో మన వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకు? ఎక్స్పర్టైజ్ ఉంటుందని. రెండోది చీపెస్ట్గా దొరుకుతుంది. మన లేబరు, మన వర్కరు, మన ఎంప్లాయ్మెంట్ చీపెస్ట్గా దొరుకుతుంది, ఎక్స్పర్టైజ్గా దొరుకుతుంది. ఎందుకండి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అతి పెద్ద సంస్థలన్నింటినీ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నో సంస్థలన్నింటినీ లీడ్ చేస్తున్నది ఎవరు? గూగుల్ని లీడ్ చేస్తున్నది ఎవరు? మైక్రోసాఫ్ట్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇదే సుందర్ పిచాయ్, ఇదే సత్యనాదెండ్ల, ఇదే లక్ష్మీ నరసింహన్, వీళ్ళందరూ శైలేష్ బెజూరియర్ వీళ్ళే కదా చేస్తున్నటువంటి వాళ్ళు. మరి ఎట్లా భారత్ నుండి అమెరికా వెళ్ళేటటువంటి వాళ్ళని తక్కువ ఇన్ఫీరియర్ పీపుల్గా ఎట్లా చూస్తారు? ఇది ఒక నిర్ణయం. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇటీవల ట్రంప్ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అనంటే
యాపిల్ అనేటటువంటి సంస్థని మీరు భారతదేశంలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టొద్దు అంటున్నాడు. అంటే ఒకటేమో ఇండియా నుండి అమెరికాకి అంటే H1B వీసాల ద్వారా పోయేటటువంటి వాళ్ళకేమో ఇట్లా ఫీజులు పెంచుతాడు. తర్వాత ఒకవేళ అమెరికన్ కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామంటే పెట్టొద్దని డైరెక్ట్ గా టిమ్ కుక్ చెప్తుంటాడు. టిమ్ కుక్ ఆర్డర్స్ వేస్తుంటాడు. అంటే పెట్టనిచ్చేవారు. అంటే భారతదేశం పైన తన వ్యతిరేకతను ప్రతి అంశంలో ఇటీవల కాలంలో ట్రంప్ చూపిస్తున్నాడని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ వాడుతున్నాను. బట్ ఈ నిర్ణయం కూడా H1B వీసాల విషయంలో కూడా ట్రంప్ తీసుకున్నది భారత వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అని చెప్పడానికి ఈ ఉదాహరణ వాడాను. తర్వాత ఇదే అమెరికన్ ప్రెసిడెంట్ మీకు ప్రపంచంలో ఉన్న టెక్ దిగ్గజ సంస్థలైనటువంటి గూగుల్ కి మైక్రోసాఫ్ట్ కి ఏం చెప్తున్నాడు? భారతీయులను చైనా వాళ్ళను ఉద్యోగాల్లో పెట్టుకోవద్దని చెప్తున్నాడు. అంటే ఆ కంపెనీలకి డైరెక్ట్ గా ఒక సూచన చేస్తూ ఏం చెప్తున్నాడు? భారతీయులను ఉద్యోగాల్లో పెట్టుకోవద్దు. దిగ్గజ కంపెనీ శేషు గారు, అలాంటి దిగ్గజ కంపెనీలకి సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా భారతీయులే కదా. అదే నేనేమంటున్నాను, దాంట్లో పనిచేస్తున్నది దాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా భారతీయులే. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇటీవల ఇది అమెరికాలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కానీ ఒక ఆర్థికవేత్త పేరు చెప్తాను. ఆ ఆర్థికవేత్త పేరు ఏంటి అంటే జెఫ్రీ సోచ్ అనేటటువంటి ఒక ఆర్థికవేత్త ఏమన్నారంటే ట్రంప్ గురించి మాట్లాడాడు. ట్రంప్ గురించి ఏం మాట్లాడాడు? ఎకనామిక్ ఇల్లిటరేట్ అన్నాడు. ఎకనామిక్ ఇల్లిటరేట్ అంటే ఆర్థిక నిరక్షరాస్యుడు, ఆర్థిక అంశాల గురించి తనకు పెద్దగా ఏం తెలియదు, ఎకనామిక్ ఇల్లిటరేట్ అని చెప్తూ ఏమన్నాడంటే ప్రపంచ ఆర్థిక వేదిక పైన చైనా లాగా భారతదేశం ఎదగటాన్ని ఈ వ్యక్తి ఎప్పటికీ అనుమతించడు అనేటటువంటి వ్యాఖ్యానం చేశాడు. కాబట్టి భారత్ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ట్రంప్ చాలా ఉత్సాహం చూపెడుతున్నారని చెప్పడానికే పార్థసారథి గారి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ వస్తాను. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్తే గారు, టారిఫ్ల ప్రభావం చూసాం, కానీ రీసెంట్ గా సెప్టెంబర్ 17న నా మిత్రుడని జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కూడా మన ప్రధానిని కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి. కానీ ఏంటి వరుసగా భారత్ టార్గెట్ గా వస్తున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తున్నాం. శేషు గారు చెప్పినట్లుగా అంటే అమెరికా ఏదైనా పక్కా వ్యూహంతో ఉందనుకోవాలా? అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జననీ జన్మభూమి కన్నా ఏ ఇతర దేశాలు కూడా స్వర్గంతో సమానం కాదని సాక్షాత్తు రామచంద్రుడు అపిస్వర్ణమయీ లంక ననే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇతర దేశాల్లో బంగారం ఉన్నా మణులు మాణిక్యాలున్నా కూడా సొంత దేశానికి మించిండేది ఏది లేదు అనేటువంటి విషయాన్ని ఆయన నొక్కి వక్కాణించారు. మన దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఈ దేశ జాతీయవాద నాయకులు ఎవరైనా వచ్చి ఉంటే ఈ వేళకి అమెరికా అనేటువంటిది ఒక సాధారణ దేశంగా ఉండేటువంటిది, భారతదేశం అనేటువంటిది యావత్తు ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ఉండేది. నేను ఉదాహరణలు కూడా చెప్తానండి, మళ్ళీ దాంట్లో ఏం అనుమానమే, ఏదో ఊరికనే గాలిలో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశం మీదకి దాడికి డచ్ వాళ్ళు కానీ, పోర్చుగీస్ వాళ్ళు కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానీ, లేకపోతే మొఘలాయులు కానీ, తురుష్కులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకని వచ్చారండి? ఈ దేశంలో ఉన్న సంపద దోచుకుని పోయి అక్కడ వాళ్ళు పిండారీల్లాగా, ఒక వీధి గూండాల్లాగా, లేకపోతే వాళ్ళు పిండారీలు అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు అట్లా జాతి వాళ్ళందరూ కూడా కలిసి మన దేశం మీదకి దాడికి వచ్చారు. ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో మణులు మాణిక్యాలు రాసులు పోసి అమ్మారు. ఇక్కడ బంగారం అనేటువంటిది కోకొల్లలుగా ఉండేటువంటిది. అనేక రకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పంచమహానదుల్లో భారతదేశం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండేది. అటువంటి దేశాన్ని దురదృష్టవశాత్తు మనలో జాతీయవాదం లేకపోయిన కారణంగా కులాలు, మతాలు, ప్రాంతాల విభేదాలను వాళ్ళు సృష్టించి రాజుల మధ్య ఉండేటువంటి యొక్క ఐకమత్యాన్ని సృష్టించి మొఘలాయలు మనల్ని పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించారు. అది సెకండరీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా జాతీయవాదాన్ని మనం ప్రోత్సహించుకోవాలా అవసరం లేదా? సింపుల్ చెప్తానండి, ఒకటే ఒకటి, మిగతా కూడా అవసరం లేదు. ఇండియా వాళ్ళు 71% ఇక్కడి నుంచి పోతున్నారు. చైనా వాళ్ళు ఎంతమంది పోతున్నారని చెప్పేసి నాకు తెలిసి మన సోదరులే చెప్పారు, 11% కదండి. 11% పోయేటువంటి చైనా ఈరోజు అమెరికాని తలదన్నే దేశంగా సెకండ్గా ఉంది కదా ఈరోజు దేశంలో. సింపుల్ అది. మరి 71% పోయిండేటువంటి భారతదేశం ఎందుకు ఇక్కడ ఆ స్థాయికి ఎదగలేకపోయింది? 1980లో చైనా జీడిపి భారతదేశం జీడిపి ఈక్వల్, ఇంకా భారతదేశం జీడిపినే ఎక్కువ ఉండేది. మరి ఏమైపోయింది అది? 1980 దాకా అంటే మనకు 47లో స్వాతంత్రం వచ్చింది, దాదాపు 40 ఏళ్ల పాటు.
ఇక్కడ అమెరికా చేసినా, జర్మనీ చేసినా, జపాన్ చేసినా, లేకపోతే ఇంకో ఇజ్రాయెల్ చేసినా వాళ్ళు చేసే విధంగా ఈ దేశంలో మనం అన్ని రకాల వస్తువులు కల్పించి మన మేధావుల్ని ఇక్కడే పెట్టుకుని మనముగాన మంచి ఈ సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మొత్తాన్ని మనం తయారు చేసి ఉంటే అందరూ కూడా ఈ భారతదేశంకి వచ్చిండేటువంటి వాళ్ళు. లేదా 1980లో ఉన్నటువంటి యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చైనా ప్రభుత్వానికి పోటీగా ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి మేము వాళ్ళంతా అంగీకరిస్తామని చెప్పేసి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి భూముల సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇక్కడ దాదాపు నిరుద్యోగ సమస్య ఉండేది కాదు, ఇక్కడ బ్రహ్మాండంగా ఉండేటువంటిది. చైనా ఉండేటువంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉండేటువంటి. ఎందుకంటే అప్పటికి చైనా వాళ్ళకి కేవలం ఇంగ్లీష్ భాష చాలా తక్కువ వస్తుందండి. ఈ రోజు కూడా మనము ఇంగ్లీష్ మీద మక్కువలో ఉండేటువంటి విషయం కానీ ఇంకో రకంగా కానీ మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కువ. అప్పుడు ఆ విదేశాల వాళ్ళకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉండేది. ఆ అడ్వాంటేజ్ని నాశనం చేసుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పెద్ద ద్రోహం చేసింది. ఎవరైనా కంపెనీ పెట్టాలంటే అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేకి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎంపీకి కానీ వానికి దండాలు పెట్టాలా, లంచాలు ఇచ్చుకోవాలా, ఆ భూములు ఇచ్చేటప్పుడు రకరకాల ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అందుకని ఎవడు పెట్టుబడికి రాలే ఇక్కడ. అదే అప్పుడు పెట్టుబడులు ఇక్కడికి చైనా బదులు భారతదేశానికి వచ్చి ఉంటే, విదేశాల్లో అవకాశాలు ఇక్కడ భారతదేశంలో వచ్చి ఉంటే ఇక్కడ ఉండేటువంటి యువత బాగుపడేటువంటి వాళ్ళు. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఎక్కడో చైనా అమెరికాకు వెళ్తున్నామన్నారే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉద్యోగస్తులుగా మారిండేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించేవాళ్ళు. ఇది నా యొక్క ఆలోచన. రెండవది, అందరూ అనుకుంటున్నారు నిజంగా నాకు తెలిసి భగవంతుడే ఈ పిచ్చోని చేతిలో అట్లా మాట్లాడిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకటైతే వాస్తవం అండి, ఆయన జాతీయవాదం. ఆయన ఎలక్షన్స్లో వచ్చిండేదే అంతే. ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు మనల్ని దోచుకొని పోతున్నారు, మన యొక్క ఉద్యోగాలు వేరే వాళ్ళు దోచుకొని పోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ మన వాళ్ళందరూ ఒక్క సంవత్సరం పాటు ఏం కాలేదు, చాలా రోజుల పాటు ఉన్నారు. ఒక్క సంవత్సరం ఒక్కసారిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే, వాళ్ళకు ప్రభుత్వాలు ఇక్కడ తగిన సహాయం చేస్తే అమెరికా దేహి అంటూ మన పాదాల వద్దకు వచ్చే పరిస్థితి ఉంది అని నేనైతే నమ్ముతున్నానండి. ఎందుకంటే వ్యాపారం చేసుకోవడానికి మనకి కావాలా. అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కెపాసిటీ ఉన్న వాళ్ళు లేరు కాబట్టే, లేదా ఉన్నవాడు విపరీతమైనటువంటి యొక్క జీతాలు తీసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి భారతదేశం నుంచి వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఊరికనే తీసుకొని పోతున్నారా? కానీ పార్థసారథి గారు, ఒకవేళ అమెరికాలో ఉన్నటువంటి వారందరూ కూడా తిరిగి భారతదేశంలో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాలి అంటే అక్కడ మౌలిక సదుపాయాలు అంత ఉన్నాయా మన దేశంలో? ఎందుకు లేవండి? ఏం కావాలండి మౌలిక సదుపాయానికి? మైక్రోసాఫ్ట్కి ఏం కావాలండి? ఒక బిల్డింగ్ కావాలి, రోడ్లు కావాలి. వాజ్పేయి మహానుభావుడు వేసినప్పటి నుంచి కూడా ఇక్కడ బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా ఆ రోడ్లను 10 రెట్లు పెంచాడు. ఈరోజు అమెరికాకి అనేటువంటి రోడ్లు మన దేశంలో ఉన్నాయి. ఈరోజు 10 లైన్స్ ఇంతవరకు అమెరికాలో కూడా లేదు. అట్లాంటి యొక్క రోడ్స్ త్వరలోనే ఢిల్లీ యొక్క మధురా మధ్యలో వేస్తూ ఉన్నారు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతోంది. గతంలో పార్టీ కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్న భారతదేశం కాదు ఇది. బీజేపీ హయాంలో, వాజ్పేయి హయాంలో, నరేంద్ర మోడీ గారి హయాంలో ఉన్నటువంటి భారతదేశం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఇక్కడ ఉంది. 13 లక్షల కోట్ల నుంచి 52 లక్షల కోట్లకి ఈ దేశ బడ్జెట్ పెరిగింది. మొత్తం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాం. స్వయంగా మనం ఆయుధాలని, గతంలో ఆయుధాలు అడుక్కుంటూ మనం బయటి దేశాలకు వెళ్ళేవాళ్ళం. ఈరోజు మనం ఆయుధాలు తీసుకొని మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి వచ్చాం. మొత్తం అక్కడ ఉండేటువంటి వాళ్ళు రంపు పంపించేది ఏంటండి, మేమే వస్తామని చెప్పేసి ఇప్పటిదాకా సంపాదించారు కదా. బహుశా ఈ మధ్యలో వెళ్ళిండేటువంటి వాళ్ళు కొంచెం తక్కువ సంపాదించారు. పార్థసారథి గారు, మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం మరోవైపు భారతీయుల మీద కూడా కొంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చై, శాంతను నారాయణ్, అరవింద్ కృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ దిగ్గజ కంపెనీల్లో సీఈఓలుగా పనిచేస్తున్నటువంటి వారు ఎందరో భారతీయులు ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలి అంటే అక్కడ పెడుతున్నటువంటి కఠినమైనటువంటి ఆంక్షలు మాత్రం సామాన్య ప్రజలకి మాత్రం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా మా అబ్బాయి లేదా అమ్మాయి అమెరికా వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డాలర్, మనకు ఉన్నటువంటి రూపాయి రెండింటిని పోల్చుకొని కొంతవరకు వారి వృత్తి పరంగా కూడా లాభం పొందాలని ప్రతి కుటుంబం ఆశిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి నిర్ణయాలు మాత్రం వారి పాలిట శాపంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఎలా చూడాలంటారు? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే, లుత్ని కిందాక శేషు గారు చెప్పినటువంటి విధంగా ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. సరైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వారు కావాలి, అమెరికా ఉద్యోగాలు అమెరికా వాళ్ళకే కావాలి, అంటే మా ఉద్యోగాలు మాకు మాత్రమే కావాలి అనేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. ఇందాక ఏదైతే పార్థసారథి గారు చెప్పినట్లుగా జాతీయత భావం అనేది చాలా భారీగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్.
శివాజీ గారు పార్థసారథి గారి మీద చాలా గౌరవం ఉంది, కానీ ఈ 78 ఏళ్ల ప్రభుత్వంలో గత జల సేతుబంధన చేశారు వారు, కానీ గత జల సేతుబంధన అవసరం లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు, నెహ్రూ ఏం చేసిండు అనే దానికంటే మొత్తం 75 ఏళ్లలో 55 ఏళ్ళు కాంగ్రెస్, 5 ఏళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలు, 18 ఏళ్ళు వీడే ఉన్నారు కదా. స్పష్టంగా అమాయకంగా బీజేపీ అధికారులు ప్రతిసారి కూడా అమెరికా నమ్ముతుంది. ఇది దుర్మార్గం అంటున్నాను, చాలా దుర్మార్గం నిజమండి. అంతకుముందు జనతా ప్రభుత్వం అప్పుడు, అంతకుముందు దాకా మన రష్యా నమ్మదగిన మిత్రువు, చైనా ఎప్పుడు శత్రువే పక్కన పెడతాం, అంటే నమ్మదగ్గ శత్రువు అంటే చైనాతో దూరం అయితే దూరం ఉంటాం. కానీ రష్యాతో సంబంధాలు తక్కువ చేసుకొని ఆనాడు జనతా ప్రభుత్వం కానీ 18 ఏళ్ళే, అట్లానే తర్వాత వాజ్పేయి గారు 5 ఏళ్ళు ఒకసారి, ఇంకో 13 రోజులు 49 రోజులు వేరు, మొత్తం మీద 6 ఏళ్ళు వారు. ఇవాళ 11 ఏళ్ళుగా వీరే ఉన్నారు కదా. నేనేమంటున్నాను, మోడీ గారు ఏం చేస్తున్నారు అంటున్నాను. మొదటి 4 ఏళ్ళేమో ఆయనకు వత్తాసు పలికిండు, ఇద్దరు మంచి స్నేహితులం అన్నారు, వాడేమో ముంచిండు, మనం ముంచి పెట్టిండు. మళ్ళీ రెండో 4 ఏళ్ళకి ఎన్నికైన తర్వాత 8 ఏళ్లలో కూడా మోడీని ఆయన పొగుడుతాడు, మోడీ గారు ట్రంప్ను పొగుడుతాడు. ట్రంప్ కోసం ప్రచారం చేసి వచ్చింది కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు ద్రోహం ఎవరు చేస్తున్నట్లు లెక్క. ఎన్నడో పైన కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టండి, అయిపోయింది గత జల సేతుబంధనం, ఏం జరిగిందో ఏం కథనం. ఇవాళ 11 ఏళ్ళుగా మోడీ 11 ఏళ్ళు 4 ఏళ్ళే జో బైడెన్ ఉన్నాడు. ఈ 5 ఏళ్ళుగా ఇది స్నేహం చేస్తుంది మనమే కదా. ఎందుకు మనం జాతీయత ఎందుకు పెంచలేదు, జాతీయత ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది ప్రస్తావించారు కనుక నేను ఆ విషయం చెప్తున్నాను. మీరు అన్న ప్రశ్నకు వస్తాను నేను. శివరాజు గారు స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ మన చైనాకు మనకు వ్యాపారం పెంచుకుందాం అనుకున్నాం, 4 దారాలు తెలుసుకున్నాం. సిక్కిం నుంచి ఎక్కువ మనకు యాక్చువల్ గా వ్యాపార ద్వారం ఎక్కువ అవుతుంది, ఉత్తరాఖండ్ నుంచి కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి కానీ తక్కువ వ్యాపారం జరుగుతుంది. కానీ మనకు చైనా నుంచి మనం వ్యాపారం పెంచుకునే క్రమంలో కూడా అస్సలు సంగతి ఇంతకుముందు మనకు శేషు చెప్పింది కదా, అసలు సంగతి వేరే ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఏంటంటే, ట్రంప్ ఆలోచనకి ఎంతసేపు మనకు పైకి కనిపించేది 40 మనకు రష్యా నుంచి డాలర్ మన సముద్ర దిగుమతి చేసుకుంటున్నారు, అట్లానే ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నారు, దీన్ని ఆపాలి అంటున్నాడు, కరెక్టే. కానీ అంతకంటే పెద్దదంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడికి డంపు చేద్దామని చూస్తున్నారు. గతంలో సరిగ్గా చెప్తున్నాడు, మోడీ గారు వచ్చిన మొదట్లోనే మొక్కజొన్నలు వరి వేస్తే ఊరి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. అన్నాక చాలా మంది మొక్కజొన్నలు వేశారు. ఇక్కడ వేసిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే అంటే 2016 అనుకుంటాను, ట్రంప్ మోడీ గారు ఏం చేశారు, మొక్కజొన్నలు దిగుమతి చేసుకున్నాడు. దుర్మార్గం చూడండి, ఉల్లిగడ్డలో రకరకాల వేరు మొక్కజొన్నలు దిగుమతి చేసుకుని బాగా రోజు పెట్టినా. అసలు సంగతి ఏంది, మొక్కజొన్నలు పాటించమని మా ముఖ్యమంత్రి చెప్తున్నారు, మీరు మొక్కజొన్నలు ఎందుకు దిగుమతి చేసుకున్నారు? ఇవాళ అసలు సంగతి ఏంటంటే, వాళ్ళు కార్ని అమ్ముకోవాలి, అడ్డ సబ్సిడీ. మన దగ్గర మనం సబ్సిడీలు ఏడుస్తాం, కానీ రైతులకు ఇచ్చే సబ్సిడీలు పీనట్సే మనం ఇచ్చేది. ఎరువుల సబ్సిడీ పెద్దది, ఎరువుల సబ్సిడీ కంపెనీలు వాళ్ళకి ఇస్తున్నారు. కంపెనీ వాడు చూస్తున్నాక ఎరువుల కొరత ఎట్లా అవుతుంది, కంపెనీ వాళ్ళు కలిసేసి ఎంతో మందికి ఎరువులు ఇస్తున్నారు చేస్తారు, వాళ్ళు సబ్సిడీ దెబ్బేస్తున్నారు. గ్యాస్ లాగా కాదు, ఇప్పుడు గ్యాస్ లాగా చేస్తే ఎరువుల సబ్సిడీ కూడా బండారం బయటపడుతుంది. రెండోది ఏమంటున్నానంటే, ఇవాళ సబ్సిడీల పేరు మీద ఏదైతే వాళ్ళు ఇస్తామంటున్నారో దాన్ని ఆ సబ్సిడీలు తగ్గించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, మనమే తగ్గించుకుంటున్నాం వ్యవసాయం మీద, వాళ్ళే పెంచుకొని 50% సబ్సిడీలు ఇచ్చి మొక్కజొన్నలు దిగుమతి చేస్తా ఉంటున్నారు, వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేస్తా ఉంటున్నారు. దాంతో పాటు పాలు కూడా, పాల ఉత్పత్తులు అంటున్నారు. నిజంగా పాల ఉత్పత్తులు ఈ మొత్తం కూడా కారణం అంటారా ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి? ఈ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అనుకోవాలి. వ్యంగ్యంగా అన్నాడు కదా వాడు, శేష్ చెప్పింది ఇంతకు. వాడు వ్యంగ్యంగా అన్నది ఏంటంటే, 140 కోట్ల మంది ఉన్నారు, ఒక్క కార్ను కూడా దాన్ని దిగుమతి చేసుకోవాలని అనడానికి కారణం ఏంటంటే, దిగుమతి చేద్దామని ఒత్తిడి చేస్తున్నాం. దీనిలో మోడీ గారిని అభినందిస్తున్నాం, సమస్య లేదు, మాకు వ్యవసాయ ఉత్పత్తులు మేము తీసుకొని రైతుల ప్రయోజనాలు కాపాడుతాను, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు కూడా కాపాడుకుంటాను, పాల ఉత్పత్తిదారులు నష్టపోకుండా చూస్తాను అన్నాడు. కఠినంగా ఉన్నాడు. మోడీ గారిని పూర్తిగా సమర్థిస్తున్నాను, ఈ విషయంలో సమస్య లేదు. అంశాల వారి మనం మాట్లాడదాం. అంతకుముందు ఈ 11 ఏళ్ళు ఏం చేశారు, 5 ఏళ్ళు ఏం చేశారు అన్న విమర్శ వేరు. అంశాల వారి చూస్తే మోడీ గారు ఇప్పుడు అమెరికా ఒత్తిడి లొంగకుండా ఈ దిగుమతులకు అనుమతిస్తలేడు. దాన్ని హర్షించాల్సి మనకు స్పష్టంగా రైతుల ప్రయోజనాలు కాపాడుతున్నట్టు లెక్క. ఆ ఒత్తిడి ఎంత చేస్తుందంటే బహానా అది, ఇక్కడ మాత్రం ఈ ఒత్తిడి తీసుకొచ్చి అసలు సంగతి విడిచిపెట్టి చేస్తున్నాడు. రెండోది ఏంటంటే, మనం ఎప్పుడైతే RIC ఈ 3 దేశాలు కలిసే ప్రయత్నం చేస్తున్నాయో, భారతదేశాన్ని ఎంతసేపు అంటే ఇప్పుడు ఏమైందంటే, అత్త మీద కోపం దుత్త మీద చూపెడుతున్నారు. అంతేందుకు, రష్యా నుంచి యూరేనియం దిగుమతి చేసుకుంటుంది మనకు అమెరికా. ఆ మధ్య నాలాంటి జర్నలిస్ట్ అడిగింది ఆయన ట్రంప్ను, ఏమనంటే, అయ్యా మీరు అంటున్నారు కదా ఇండియా ఎక్కువ చైనా ఎక్కువ చేసుకున్నట్టు కదా, ఇండియా వాళ్ళైతే ఇండియాలో వాడుకుంటున్నారు. చూడండి, మనం చమురును విదేశాలకు ఎక్కువ ఎగుమతి చేయం, ముడి చమురు తీసుకొచ్చి మన దగ్గర వాడుకుంటాం. మన 140 జనాభా ఉంది. కానీ అంతకంటే 2 దిగుమతి చేసుకుంటే చైనా ఏం చేస్తుంది, వాళ్ళ అవసరాలకు వాడుకోగా వాళ్ళు వేరే దేశాలకు ఎగుమతి చేసుకుంటారు. ఇదే రష్యాతో దిగుమతి చేసుకుంటుంది కదా. అప్పుడు ట్రంప్ని ఏమడిగారంటే,
మీరు కనుక యురేనియము, ఇతర ఎరువులు, రసాయనిక పదార్థాలు, ఇంకొక విలువైన ఖనిజాలు మీరు రష్యానికి చేసుకుంటున్నారు. మీ సంగతి ఏంటంటే తత్తరపడి ఏమంటాడంటే ఆయన ట్రంప్ ఏమంటాడంటే, అవునా నిజమేనా యురేనియం చేసుకుంటున్నట్టు తెలుసు కానీ ఎంత చేస్తుందో తెలియదు నాకు, మిగతా ఉత్పత్తుల సంగతి తెలియదు నాకు, అయినా వాకప్ చేస్తాను. అంటే వాళ్ళకో నీతి మనకో నీతి. వాళ్ళు చేసుకుంటే తప్పు కాదు, వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం అవుతుంది. మరి చైనాను కూడా మీద ఆంక్షలు పెట్టలేకపోతున్నాడు. ఎందుకంటే చైనా ధీటుగా జవాబిస్తుంది. అంతకంటే ధీటుగా ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మీద మోడీ గారు ఎట్లా కఠిన నిర్ణయం తీసుకున్నాడో అట్లా మనం కూడా చైనా లాగా కఠినంగా ఉండాల్సింది. మంచి నష్టము లాభం జరుగుతుంది, మంచి చెడు జరుగుతుంది. ఇంకోటి ఆర్థిక విషయాలలో నష్టము లాభం నెలల తరపున 15 రోజుల్లో వారం రోజులు తెలిసేది కాదు, ఒక 6 నెలలు ఓపిక పడితే తెలుస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ ఇక్కడ కంపెనీలు అక్కడ కంపెనీలు ఇక్కడ పెడితే మనం ఆహ్వానించాల్సిందే. ఇంతకుముందు మన లక్ష్మణ్ గారు అన్నారు కదా, అట్లా కూడా నష్టమేం లేదు సార్. నా ఉద్దేశం మన దగ్గరకు వస్తే కంపెనీలు వచ్చినాయి అనుకోండి, ఈ సాడితో తృప్తి పడతారు. కానీ ఏమైంది అంటే ఈ H1B, ఒక మాట చెప్తాను, H1B వీసాల మన ఈ కష్టం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఉద్యోగాలు లేవు. వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడికి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆ మధ్యన ఏమనుకున్నారు, అక్కడ జీతాలు ఆశించారు. సమస్య అక్కడ కదా, అక్కడ 10 లక్షలు వచ్చిన వాడికి 2 లక్షలు చేస్తామంటే కూడా వాళ్ళకి దొరకలేదు. ఎందుకంటే అమెరికాలో పనిచేసిన టెక్ మామే చూపిస్తాడు, ఇక్కడి వాడిని పెట్టుకుంటే మాకు లాభం అని ఇక్కడ కంపెనీలు ఆలోచించి, ఇక్కడ కంపెనీలు అంటే అక్కడి కంపెనీలు ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు కూడా ఆలోచించారు. నా మిత్రులు చాలా మంది చెప్పారు, ఎందుకు అమెరికా నుంచి వచ్చింది కదా మరి ఎందుకు ఉద్యోగాలు దొరుకుతలేవు, అక్కడ బాగా పనిచేసింది కదా అంటే, వాళ్ళు అమెరికాలో ఏ జీతంతో భత్యాలతో బతుకుడు ఆ జీత భత్యాలు కావాలని ఇక్కడ ఆశించింది వాళ్ళు, దానివల్ల భంగపడ్డారు. ఏదైనా సరే నా ఉద్దేశం H1B కంపెనీల వాళ్ళే కట్టుకుంటారు, అది మాత్రం ఖాయం. ఎవరికి అవసరం వాడు తీసుకుంటాడు. మేధో శ్రమను నియంత్రిస్తే వాళ్ళు తయారు చేసుకోకుండా వాళ్ళే నష్టపోతారు. కాబట్టి ఇంకోటి రైట్ లక్ష్మణ్ గారు, ఇదేంటి $10 లక్షల కూడినటువంటి గోల్డ్ వీసా అనేది, గోల్డ్ కార్డ్ అనేటువంటి వ్యవహారం కూడా తెర మీదకి వస్తుంది. అంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ H1B వీసాకి ప్రత్యామ్నాయమా, లేదా అలా చూడాలా? ప్రత్యామ్నాయం కాదు, అది గోల్డ్ కాయిన్ అది ఒకేసారి కొంటే మళ్ళీ 10 సంవత్సరం కట్టలేదని ఆ ప్లాన్ అయితే $1,00,000 10 సంవత్సరం కాకుండా $10 లక్షలు ఒకేసారి తీసుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా కట్టలేనటువంటి స్థితి ఉంది కదా, $1,00,000 ఇక్కడ కట్టలేనటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. వాడు రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నాడు. పెద్ద పెద్ద కంపెనీలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కట్టాయేమో. ఇప్పుడు 10 సంవత్సరం కట్టాలి అంటే 10 సంవత్సరాలకే $10 లక్షలు అవుతాయి. వాడు ఒకేసారి కడితే వాడు ఉద్యోగి రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా అదే నడుస్తుంది కదా. అట్లా కూడా ఆలోచిస్తారు కదా. పెద్ద కంపెనీలకి అవేం పెద్ద విషయాలు అయితే కాదు. $1,00,000 $10 లక్షలు పెద్ద పెద్దగా మల్టీ దిగ్గజం కంపెనీలు అసలు ఊహించలేము. వాళ్ళకి అది ఏది పెద్ద చిన్న డ్రాప్ ఊరికి అట్లా రాసి చెక్ ఇచ్చేస్తారు అని అతని ఉద్దేశము. కాకపోతే ఏంటంటే మరి వాళ్ళు కూడా కంపెనీలు కూడా నిపుణులు లేకుండా ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే నిపుణులను పక్కన పెట్టేసుకొని రిక్రూట్ చేసుకోకుండా ఆ డబ్బులు భయపడి వాళ్ళు ఆ లోకల్గా ఉన్న వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తే అమెరికాలో చదువుకున్నటువంటి పిల్లలు అమెరికన్స్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూ తిరగాలని చూస్తారు. కానీ ఆ 10th క్లాస్ వరకు చదువుతూనే వాడు డ్రాప్ అయిపోతాడు. ఎవరు చదువుతున్నారండి? ఇంజనీరింగ్, డాక్టర్లు ఇవన్నీ అక్కడ ఎంతమంది చదువుతున్నారు అమెరికన్ చెప్పండి. వాళ్ళు కొంత వయసు వచ్చేస్తూనే 16 17 వాడు విపరీతంగా ఎంజాయ్ చేయాలని చూస్తాడు. శుభ్రంగా తల్లిదండ్రులు సంపాదించినదంతా తీసుకొని వాడు దేశాలన్నీ తిరుగుతూ ఉంటారు. ఆడు ఇంకా మంచి చదువుకోవాలనేటువంటి కోరిక ఉన్న వాళ్ళు 1% 2% ఉంటారేమో అంతే. నాకున్న తెలిసిన అవగాహన మేరకు మిగతా వాళ్ళు అసలు అక్కడ ఈ నిపుణత అంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ దొరకడమే కష్టము. దొరికే పరిస్థితి లేదు అక్కడ. ఈవెన్ చైనా వాళ్ళని దొరుకుతారేమో కానీ, పాకిస్తాన్ నుంచి అయినా దొరుకుతారేమో కానీ అమెరికా నుంచి దొరకరు. దొరకనప్పుడు పెద్ద కంపెనీలను ఏం చేస్తాయి? ఇప్పుడు కట్టక మన నిపుణులు కావాలనుకుంటే కట్టి తీరాల్సి వస్తుంది కదా. వాడు అట్లా కూడా ఆలోచించుతాడు ట్రంప్, అరే కట్టి తీరుతారు వాళ్ళు అని. అయితే ఏంటంటే కొంత మనకు ఎక్కువ, ఎందుకంటే మన పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడ కష్టపడి పని చేస్తూ అక్కడే చదువుకొని తల్లిదండ్రులు పోషించాలి అనేటువంటి ఉద్దేశంతో పోయిన పిల్లలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు భయాందోళన చెందుతున్నారు. ఏమో ఆ కంపెనీ నేను కట్టలేను, నువ్వు వెళ్ళిపోమంటాయేమో అనేటువంటి భయంతో కూడా ఉన్నారు. అందువలన క్లారిటీ అనేది ఎవరు ఇవ్వగలుగుతారు? మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇవ్వగలుగుతాడు? ఇవ్వలేడు కదా.
మీరు ఇక్కడికి రాండి, నేను ఇక్కడ ఉద్యోగం మీకు కల్పిస్తా, అక్కడ 10 లక్షలు డబ్బు వస్తున్నది, జీతం వస్తే ఇక్కడ కూడా 10 లక్షలు ఇస్తామని చెప్తాడా? చెప్పలేడు కదా. ఇక్కడ ఏ కంపెనీలు ఇస్తాయి అంత శాలరీ? ఇవ్వవు. అందువలన ఖచ్చితంగా మన యొక్క ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే అక్కడ ఉద్యోగులు ఉన్నారో, ఇంకా చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో అక్కడ, వాళ్ళందరూ కూడా ఇవాళ భయాందోళనకు గురవుతున్నారు. మరి దీనికి ఎలాంటి క్లారిటీ మన దేశం నుంచి లభిస్తుందో తెలియదు. పాసార్ గారు ఏమంటున్నారు, ఆడికి బుద్ధి చెప్పాలంటే మొత్తం పెట్టేవాడ సర్దుకొని ఇండియాకు వచ్చేస్తే అందరూ కుప్పకూలిపోతుంది కదా వ్యవస్థను ఏం చెప్తూ అంటున్నాడు. అలా బెదిరించడం వల్ల ప్రయోజనం ఏముంది? వాళ్ళు పోయిన వాళ్ళందరూ తిరిగి నేను అలౌ చేయను అంటాడు. అప్పుడు వీసా వాని చేతిలో ఉంది, మన చేతిలో లేదు కదా. బ్యాగ్ సర్దుకొని వచ్చేస్తారు, ఒక 6 నెలలకు విషయం సెటిల్ అయిపోతుంది. వాడికి నేను రాని అంటాడు. నీ కంపెనీలు మూసుకో కావాలంటే అంటాడు వాడు ట్రంప్. వాడు మెంటల్ వాడికి ఏమైనా ఈ సిస్టమ్ ఫాలో కావాలని ఉంటే కదా. లేకపోతే 50% ఎలా వేస్తాడు మనకు సుంకం ఇండియా మీద? ఏమన్నా బుద్ధి ఉందే? మీరు వేశాడు ఏదో అని అంటే ఇప్పుడు ఎంతసేపు అగ్రరాజ్యం ఏంటి అంటే అన్ని దేశాలు మనకు సరెండర్ అయిపోవాలా. మనం ఫోన్ చేసి నువ్వు ఉద్యమం ఆపంటే ఆపాలా, మనం ఫోన్ చేసి నువ్వు సుంకం కట్టంటే కట్టాలా, లేదు H1B వీసాలు నేను ఇప్పుడే ఇవ్వను అంటే ఆగిపోవాలా, టూరిస్ట్ వీసాలు ఇవ్వనంటే ఆగిపోవాలా. ఇలాంటి పద్ధతుల్లో అగ్రరాజ్యం వ్యవహరిస్తుంది. ట్రంప్ ప్రత్యేకించి ఇంకా మొండిగా వ్యవహరిస్తున్నాడు. చూడాలి, ఆయన దిగిపోయేంత వరకు కొన్ని ఇబ్బందులు తప్పవేమో నేనైతే అనుకుంటున్నాను. శేషు గారు, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో భారతీయులకు ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు ఏం చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి వారు అమెరికాకి వెళ్లేందుకు వెసులుబాటు దక్కుతుంది? అంటే భారతదేశం నుంచి ఏమైనా చర్చలు అవసరమా, లేదా పూర్తి స్థాయిలో అక్కడే నిరంకుశమైనటువంటి నిర్ణయాధికారం ఉంటుందా? చూడాలి. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, నన్ను అడిగారా? లేదు, శేషు గారు అండి. శేషు గారు పర్సన్ అడిగారా? శేషు గారు వినిపిస్తుందా? శేషు గారు చెప్పండి. ఆగండి సార్, మీరు ఆగండి. అయితే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళ అప్రోచ్, వాళ్ళ విధానం మారిపోయింది. ఏంటి అని అంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కానీ, తను బాధ్యతలు చేపట్టినటువంటి మొదటి రోజుల్లో కానీ వాళ్ళు బలంగా వినిపించినటువంటి మాట ఇప్పుడు కూడా H1B వీసాల విషయము ఇంత ఫీజు పెంచినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, రోమ్ ఫర్ రోమన్స్ అన్నట్లు అమెరికా ఫర్ అమెరికన్స్. అంటే అమెరికన్స్ కోసమే ఉంది, మీకోసం ఏమీ లేదు అనేటటువంటి తీసుకొని వచ్చి ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు, ఈ హోవార్డ్ లుట్నిక్ అనేటటువంటి వాడు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే మన దేశ యూనివర్సిటీల నుండి, విద్యా సంస్థల నుండి వచ్చినటువంటి వాళ్ళని ట్రైన్ చేసుకొని మన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వండి, బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఒక స్పష్టంగా చెప్తున్నారు. అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి కల్పించుకునేటట్టుగా, బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళను నియంత్రణ చేయడానికి ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కూడా అట్లనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్తున్నాడు. మాగా అనేటటువంటి ఒక అంశాన్ని చెప్తూ మనం శిక్షించుకోవటం ఏంటిది? వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ అప్రోచ్ ఎలా ఉందంటే, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి అనేక సంస్కరణలో భాగంగా ఈ సంస్కరణలు ఏంటి అని అంటే, ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసివేయటం, దానికి ఎలన్ మస్క్ లాంటి వాళ్ళని ఒక చైర్మన్ గా పెట్టి, రామస్వామి లాంటి వాళ్ళని కూడా దాంట్లో భాగస్వాములు పెట్టి ఆ కార్యక్రమం చేశారు. తర్వాత మనం శిక్షించుకోవటం ఏంటది? మన దేశం వాళ్ళ పెట్టుబడిదారుల పైన పన్ను వేయటం ఏంది? కాబట్టి మనం శిక్షించుకోనడు కాదు, బయట వాళ్ళ పైన ఎక్కువ పన్నులు వేసి మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేయాలి అనేది ట్రంప్ యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. అందుకని సుంకాలు విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు, రెమిటెన్స్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇవి పెంచడం వల్ల, ఫీజెస్ పెంచడం వల్ల, అప్లికేషన్ ఫీజెస్ పెంచడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఫ్లో వస్తున్నటువంటి వాళ్ళని ఆపటం. రెండోది, అమెరికన్ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ సోర్స్ ని, అంటే రెవెన్యూని పెంచడం. అందుకే కదా ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేటటువంటి తీసుకొచ్చాడు. ఎంత ఫీజు పెట్టారు దానికి? మీకు అక్కడ గ్రీన్ కార్డ్ లాంటి ఒక హోదా రావాలి అని అంటే, AB5 లాంటి, EB5 లాంటి వీసాలకు బదులుగా వాళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చి ఒక ట్రంప్ గోల్డ్ కార్డ్ అని పెట్టి $10 లక్షల దానికి ఒక అమౌంట్ గా ఫిక్స్ చేశారు. అంటే $1,00,000 ఇక్కడ పెట్టి $10 లక్షల దానికి పెట్టారు.
ఈ అన్ని కూడా అమెరికన్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూను పెంచుకునేటటువంటి ఒకటైతే, రెండోది ఈ ఇమిగ్రేషన్ వచ్చేటటువంటి వాళ్ళు, అంటే దేశంలోకి వచ్చేటటువంటి వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకు ఒక విషయం అయితే గమనించాలండి. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇటీవల కాలంలో అది భారత్ వ్యతిరేక నిర్ణయంగానే మనకి కనపడుతుంది. భారత్ని ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవాలనేది తన ఉద్దేశం. ఎందుకు? వాణిజ్య చర్చల విషయంలో కొన్ని ఉత్పత్తులకు భారతదేశ మార్కెట్ను ఓపెన్ చేయమంటే మనం చేయమంటున్నాం, అంటే అక్కడ చర్చలు నిలిచిపోయాయి, అక్కడ చర్చలు ముందుకు పోవట్లేదు. అదొక అంశం. రెండోది ఏంటి అని అంటే, మీరు రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవద్దు అంటే వినట్లేదు. మూడోది ఏంటి అని అంటే, బ్రిక్స్ ద్వారా ఒక బలమైనటువంటి కూటమిని ఏర్పాటు చేస్తూ డాలర్కి ఒక ఛాలెంజ్ చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. బ్రిక్స్ సొంత కరెన్సీని కనుక తీసుకొస్తే, తన డొమెస్టిక్ కరెన్సీలో వ్యాపారం చేసుకుంటే అది డాలర్ని బలహీనపరుస్తుందని ఒక భయం ఉంది. తర్వాత రిక్ అనేటటువంటిది, రష్యా, ఇండియా, చైనా ఒక కూటమిగా ఏర్పాటైతే అది భవిష్యత్తులో అమెరికా వాణిజ్య ప్రయోజనాలను, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను, అమెరికా ద్వైపాక్షిక ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి భారతదేశాన్ని కట్టడి చేసేటటువంటి కార్యక్రమం ప్రతిదీ తీసుకుంటున్నాడండి. భారతదేశానికి ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందుకే మీకు ఇటీవల ఒక అమెరికన్ ప్రొఫెసర్ ఒక మాట చెప్పారు. ఎవరు ఆయనంటే రిచర్డ్ వోల్ఫ్ అనేటటువంటి ఒక అమెరికన్ ప్రొఫెసర్ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడనంటే, భారత్ ఏం చేయాలో అమెరికా చెప్పటం అంటే, భారత్ ఏం చేయాలో అమెరికా చెప్పటం అంటే ఎట్లుంటది అనేది ఒక మంచి పోలిక చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక ఎలుక తన పిడికిలిని బలంగా బిగించి ఏనుగుని కొట్టే ప్రయత్నం చేస్తుంది అన్నాడు. అంటే ఎలుకనేమో అమెరికా, ఏనుగేమో ఇండియా. అంటే ఇండియా ఏం చేయాలో అమెరికా ఎట్లా చెప్తుంది అనే దాన్ని చెప్పేటటువంటి క్రమంలో ఈ రిచర్డ్ వోల్ఫ్ అనేటటువంటి ఒక ప్రొఫెసర్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక ఎలుక తన పిడికిల్ని బలంగా బిగించి ఏనుగుని కొట్టాలనే ప్రయత్నం చేస్తుంది, ఏనుగుని కొడుతుంది అని అన్నాడు. ఏమవుతుందండి కొడితే? అంటే అందుకే మన భారత ప్రభుత్వం కూడా, మోడీ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అని అంటే, అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అవి ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారతదేశం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ ప్రతికూల ప్రభావాన్ని నియంత్రణ చేసుకునేటటువంటి క్రమంలోనే భారత్ తన చర్యలు మొదలుపెట్టింది. భారత్ మొదలుపెట్టినటువంటి చర్యలు ఏంటి అంటే, ఒకటి జిఎస్టీ స్లాబ్లను తగ్గించడం. జిఎస్టీ స్లాబ్లు తగ్గిస్తే ఏం జరుగుతుంది అంటే, స్వదేశీ వినియోగం పెరుగుతుంది. మనం ట్రంప్ సుంకాల వల్ల ఎగుమతులు తగ్గుతాయి కాబట్టి, విదేశీ వినియోగం తగ్గుతుంది కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేస్తున్నాం? మనం జిఎస్టీ సుంకాలను తగ్గించి స్వదేశీ వినియోగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి. రెండోది, ప్రపంచంలో ఇతర మార్కెట్లను అన్వేషణ చేస్తున్నాం. ఇతర మార్కెట్లు ఏంటది? మీకు అమెరికా పోయేటటువంటి అవకాశం లేకపోతే ఇతర మార్కెట్ల ఎక్స్పాన్షన్, మీకు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ కానీ, లేకపోతే యూరోపియన్ యూనియన్ కానీ, లేకపోతే చైనాకు కానీ, మనం చైనా వ్యాపార సంబంధాలు ఓపెన్ చేసాం, గేట్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాం. అందుకే భారత ప్రధాని ఏం చెప్తున్నాడు? తాత్కాలికంగా ప్రభావం పడ్డా మేము మా ఆత్మగౌరవాన్ని వదులుకునేటటువంటి అవకాశం లేదు, అందుకని మేము ఎవరికి లొంగేటటువంటి అవకాశం లేదని చెప్తున్నారు. బట్ ఈ చర్య కూడా, H1B వీసాల చర్య కూడా తాత్కాలికంగా భారత్ కి ఇబ్బందికరమైనటువంటి అంశాలు అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఇప్పుడు అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని డాలర్ డ్రీమ్సే కదా. బట్ అది ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. ఆ ఇబ్బంది కోసమే ఈ ఫీజుని ఈ స్థాయిలో ట్రంప్ పెంచాడు. ఓకే, పార్థసారథి గారు, నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఏం స్టెప్ తీసుకోబోతుంది? ఎందుకంటే వెళ్ళేవారు ఎలాగో కొంతవరకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ తగ్గుదల కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇండియాలో కూడా ఆ రకంగా జీతాలు ఇచ్చేటువంటి ప్రభావం అయితే ఎక్కడ చాలా తక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి వాటి మీద, ఐటీ కంపెనీస్ రాక వాటి స్థాపన మీద, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వాటి మీద ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? నాకున్నటువంటి ఆలోచన కానివ్వండి, ఆలోచన అనేకన్నా ఆకాంక్ష కానివ్వండి, భారతదేశం అనేటువంటిది ఈరోజు బాగా ఎదగడానికి మోడీ చేస్తున్నటువంటి పిచ్చి పనులు అవకాశం కల్పిస్తున్నాయని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనము అమెరికాలో ఉండేటువంటి వస్తువును కొనుక్కోవాలనుకుంటున్నాం, జపాన్లో ఉండే వస్తువును కొనుక్కోవాలనుకుంటున్నాం. ఎందుకంటే వాటిలో క్వాలిటీ ఉందని. ఆ క్వాలిటీ ఉండేటువంటి ఉత్పత్తులు చేసే దాంట్లో భారతీయుల ప్రభావం ఎక్కువ ఉందనేటువంటిది అందరికీ తెలుసు. దాంట్లో అనుమానం సాఫ్ట్వేర్లో కానివ్వండి, హార్డ్వేర్లో కానివ్వండి. ఈరోజు ఒకవేళ అటువంటి వ్యక్తులకి అక్కడ అవకాశం లేకుండా ఉంటే, కొత్తగా వచ్చేవాళ్ళు, పాత వాళ్ళు ఏం కాదు అనుకుంటున్నాం, కొత్తగా వెళ్ళే వాళ్ళు అక్కడ లేనప్పుడు ఇక్కడ కంపెనీలు పెట్టడం మొదలు పెడతారు కదా. ఈరోజు మోడీ గారు ఏం చేశారు అని చెప్పేసి కూడా రామ్మోహన్ రావు గారు అడిగారు. ఈరోజు ముద్రా యోజన ద్వారా 36,80,1,000 కోట్లు
52 కోట్ల మందికి ముద్రా యోజన ద్వారా ఈరోజు మనీని ప్రజల యొక్క మధ్యలో ఇండస్ట్రియలైజేషన్కి కానీ వ్యాపారానికి కానీ అవకాశం కల్పించారు. స్టార్టప్ కంపెనీలకు అవకాశాలు కల్పించారు. ఈరోజు మీకు బెంగళూరులో ఒక కంపెనీ ఆ యొక్క ఆయుధాలు తయారు చేసి రకరకాలైనటువంటి ఉత్పత్తులు చేయడానికి వచ్చింది. ఒక ప్రైవేటు కంపెనీ మన దేశంలో ఇక్కడ నుంచి అంతరిక్షంలోకి శాటిలైట్ని ప్రయోగించేటువంటి కంపెనీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడే కదా జరుగుతున్నది. కాబట్టి మనము ఒకటండి, పొరపాటున దేశాలన్నీ ఏమైనా ఇవన్నీ కూడా కాకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ ప్రజలు తమకు ఉన్నటువంటి సంపాదనతో తమకు ఉన్న భూమిలో పండే పంటతో మనం జీవించగలుగుతాం. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ప్రాక్టికల్గా ఉంది. భారతదేశంలో 1947 కాకపోతే అంతకుముందు ఒక 500-600 సంవత్సరాల ముందర ఏదైనా విదేశాల్లో నుంచి వచ్చి వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెట్టారా? మన దేశంలో ఉన్న పెట్టుబడే కదా. ఆ రోజు కూడా ప్రపోర్షనేట్లోనే, ఆ రోజు మనకు 30 కోట్ల జనాభా ఉంటే అక్కడ ఉండేటువంటిదంటే 4 కోట్ల 5 కోట్లు ఉండేవాళ్ళు. ఈరోజు 140 కోట్ల జనాభా ఉంది మనకి. 140 కోట్లలో అనేక మంది మేధావులు, అనేక మంది ఇండస్ట్రియలిస్టులు పెరిగారు, అనేక మంది విజ్ఞానవంతులు పెరిగారు. వాళ్ళందరితో కూడా మనం అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడు కూడా వాడు ఏదో చేస్తాడంటే, అందుకే నేను చెప్పిన జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. ఈ దేశాన్ని పెంచుకోకుండా ఉంటే మనం నష్టపోతామనేటువంటి భావన మన అందరిలో వస్తే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయండి. విదేశాల్లో ఉండేవాడు కూడా ఈరోజు అంతకుముందు అమెరికా నుంచి ఒకే ఒక్క నిమిషం ఒక ఉదాహరణ చెప్పేస్తాను. గతంలో ఆయుధాలు మనము సప్లై చేసుకునేటువంటి దిగుమతి చేసుకునే వాళ్ళం. చాలా దేశాలు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవి. ఈరోజు ఎగుమతి చేసే స్థాయికి ఎట్లా వచ్చాము అంటే, మన దేశంలో ఉన్నటువంటి ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత ఆ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఈ దేశంలో ఉండేటువంటి యువత, అమెరికాకు పోనటువంటి యొక్క యువత, విదేశాలకు వెళ్ళనటువంటి యువత, ఇక్కడ ఉండేటువంటి యొక్క బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకున్నటువంటి యొక్క ఇండస్ట్రీలు, ఇవన్నీ కూడా కలిపి చేసే కదా. ఇవి కళ్ళ ముందర చూస్తున్నాం కదా. ఇది చూసిన తర్వాత కూడా మనము అధైర్యపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ రోజు ఎందుకంటే మీరు చెప్పింది ఇప్పుడే కాదు, స్వాతంత్రం సమయంలో కూడా స్వదేశీ మూవ్మెంట్ అన్న దాని దగ్గర నుంచి వస్తున్నటువంటి పరంపర కొనసాగుతుంది. కానీ అనతి కాలంలో మనం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో పాటుగా పూర్తి స్థాయిలో, ఎందుకంటే దేశం ముఖ్యం, మీరు అన్నట్లుగా దేశం ఫస్ట్ కాబట్టి ఆ విధానాలు పాటించాలని మనం కూడా కోరుకుందాం. నాతో పాటు మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన రామ్మోహన్ రావు గారికి, లక్ష్మణ్ గారికి, శేషు గారికి, పార్థసారథి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం వివాదాస్పదంగా చర్చనీయాంశంగా కూడా మారుతుంది. ఇది భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి జాబ్ కోసం జాబ్ చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వారు మాత్రం కొంతవరకు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.